అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులు తెలంగాణ ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు అందరికీ నమస్కారం. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వక స్వాగతం. ఇక్కడొచ్చిన నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, బోడబండ పోర్బిడ్డలకు అందరికి కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు జరుగుతున్న ఈ ఎన్నిక బీఆర్ఎస్ బోధపెట్టే ఎన్నిక. ఇది బీఆర్ఎస్ దొంగల పార్టీని బోధపెట్టే ఎన్నిక. టీఆర్ఎస్ ఎందుకు తీసేసారో చెప్పాల కేసీఆర్. నీ హరీష్ రావు, నీ రామారావు, నీ కవిత, నీ మొత్తం నీ కమ్మ తినిగిపోయింది, ఎక్కలేదుగా. అందుకోసమనే ఈడ కూడా నీ కమ్మ తిరుగుతుంది. జూబ్లీ హిల్స్ లో జంగు సైరన్ ఊగుతా ఉన్నారు. అందుకోసమనే రేపు 11వ తారీఖు నాడు జరిగే 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన మెజార్టీతో కలిసి ఇది సోనియా గాంధీకి కానుక ఇచ్చే కార్యక్రమం మొదలైందని కూడా మనం చేస్తా ఉన్నాను. నేను మన ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి కళలు వచ్చినా కూడా ఉలిక్కి పడతా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం కళలు వచ్చినా కూడా ఎందుకు చెల్లొక దిక్కు, అన్నొక దిక్కు, బావొక దిక్కు, వాళ్ళు బాగా భాగమైనరు. అందుకోసం ఆ పార్టీ ఉండేయలేదు, పోయలేదు. అందుకోసమనే నికారసన పేదలను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఈ బోడబండను బంగారు గడ్డగా చేస్తాడు కూడా మనం చేస్తూ ఈ నవీన్ యాదవ్ గారి చేతి గుర్తుకే చెల్లెలు అక్కలు మీరు చేతులెత్తి దీవిస్తేనే నవీన్ యాదవ్కు బ్రహ్మాండ మేలు వస్తుంది. జై కాంగ్రెస్. నవీన్ యాదవ్ చేతి గుర్తుకే. చెల్లెళ్ళు అందరి చేతుల్లో పెట్టాలి. నవీన్ యాదవ్ చేతి గుర్తుకే, నవీన్ యాదవ్ చేతి గుర్తుకే. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మన